ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, నేను చేసే పాపం ఎవరికి తెలీదు, ఎవరు నన్ను చూడట్లేదు, లేదా నేను ఆలోచిస్తున్న ఆలోచన ఎవరికి అర్థం కాదు కదా, ఎదుటి మనిషి ఆలోచన మనం చదవలేం కదా అని మన సొంత ఆలోచనలతో, మన సొంత తెలివితేటలతో మరి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నా, ఏం పాపం చేస్తున్నా, ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి ఏం చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నా. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో మనల్ని ఎవరు చూడకపోవచ్చు, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు ఏ మనిషి పసిగట్టకపోవచ్చు, కానీ నిన్ను అనుక్షణం గమనిస్తున్న దేవుడు ఉన్నాడు. పరలోకం నుంచి ప్రతి క్షణం దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉంటున్నావు, నీ ప్రవర్తన ఏంటి, నీ ఆలోచన ఏంటి, నువ్వు మాట్లాడే మాట హృదయపూర్వకంగా వస్తుందా, ప్రతిదీ నిన్ను నన్ను చూచుచున్న దేవుడు మన దేవుడు. ఒక స్టోరీ విందామా? ఒక ఊళ్ళో ఇద్దరు కవల పిల్లలు ఉండేవారు. ఆ కవల పిల్లలు మరి దైవభక్తి కలిగిన తల్లిదండ్రులకి జన్మించారు. ఎంత దైవభక్తి కలిగిన కుటుంబం అంటే, వారి గురించి దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితమే గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాళ్ళు దేవుని మాటకి మరి లోబడి దేవునికి ఎల్లప్పుడూ త్యాగం అర్పించే కుటుంబం అది. అటువంటి గొప్ప కుటుంబంలో ఆ ఇద్దరు కవుల పిల్లలైన అన్నదమ్ములు జన్మించారు. అయితే అన్న తన తండ్రికి ఎంతో ఇష్టడుగా ఉండేవాడు, తమ్ముడు తన తల్లికి ఎంతో ఇష్టడుగా ఉండేవాడు. సో వాళ్ళిద్దరిని మరి తల్లిదండ్రులు ఏకరీతిగా ప్రేమించకపోయినప్పటికీ, మరి పెద్దవాడు తండ్రికి దగ్గరగా, చిన్నవాడు తల్లికి దగ్గరగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు. మరి పెద్దవాడు తన తండ్రితో పాటు వేటకు వెళ్ళేవాడు, తన తండ్రికి ఎంతో సహాయకరంగా ఉండేవాడు. చిన్నవాడు తన తల్లికి మరి వంటలో కానీ ఇతర విషయాల్లో కానీ తన తల్లికి మరి సహాయకంగా ఉండేవాడు. అలా వారు చిన్నప్పటి నుంచి అలా వారి జీవితం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళ తండ్రి ఒకరోజు పెద్ద కుమారుని పిలిచి, నాన్న, మరి నేను రోజు రోజుకి వయసు పెరిగిపోతా ఉంది కదా, మరి నేను నీకు ఆశీర్వాదాలని, దీవెనల్ని మరి ఇవ్వాలని ఆశపడుతున్నాను. అయితే మరి ఒక జంతువుని వేటాడి చాలా టేస్టీగా ఫుడ్ ప్రిపేర్ చేసి నా కోసం తీసుకొస్తావా? అది తిని తృప్తి పొంది నేను దీవించాలని ఆశపడుతున్నాను అని చెప్పి తన తండ్రి మరి పెద్ద కుమారుతో అన్నప్పుడు, పెద్ద కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? ఎంతగానో ఆనందిస్తాడు. మా డాడీకి నేను ఇష్టడైన కుమారుణ్ణి, మా డాడీకి టేస్టీగా నేను ప్రిపేర్ చేసి ఆశీర్వాదాలు మరి నా కొరకు డాడీ సిద్ధపరిచినవి నేను పొందుకోవాలి అని చెప్పి ఎంతో సంతోషంగా ఎగిరి గంతులు వేస్తూ తను అడవిలోకి వెళ్తాడు. సో వీళ్ళిద్దరి మాటలు విన్న తన తల్లి ఏం చేస్తుందంటే, అమ్మో నా చిన్న కుమారుడికి ఏమీ ఉండదా అని చెప్పి తను ఏం చేస్తుందంటే, తన చిన్న కుమారుడిని మరి పిలిచి, అయ్యా, మరి నా కొరకు నువ్వు చక్కని గొర్రెని తీసుకొస్తావా? దాన్ని నేను వధించి మరి చక్కగా టేస్టీగా ఫుడ్ ప్రిపేర్ చేసి మరి నీతో నేను అది మీ డాడీ దగ్గరికి పంపిస్తాను, అప్పుడు ఆయన అది తిని నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్పినప్పుడు తన కుమారుడికి భయం వేసి, అమ్మా, నువ్వు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆశీర్వదిస్తాడు డాడీ అని నువ్వు పంపిస్తున్నావు. అయితే నేను పెద్ద కుమారుడిని కాను, చిన్న కుమారుడిని అని తెలిసినప్పుడు మరి తండ్రి కోపగించుకొని నన్ను శపిస్తే మరి నేను మరి ఆశీర్వాదం తెచ్చుకోబోయి శాపాన్ని కొన్ని తెచ్చుకుంటాను కదా అని చెప్పి అన్నప్పుడు తన తల్లి చెప్తుంది, నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఏం చేస్తారో తెలుసా? తన తల్లి ధైర్యం చెప్పినప్పుడు మరి చిన్న కుమారుడు మరి వెళ్ళి ఒక గొర్రెని వేటాడి తన తల్లికి తీసుకొస్తే తన తల్లి చక్కగా టేస్టీగా ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా? మరి పెద్ద కుమారుడి దేహం అంతా మరి ఎంట్రుకలతో ఉంటుంది, చిన్న కుమారుడి దేహం అంతా
మరి ఎంట్రుకలు ఉండవు అనమాట. అయితే తన తల్లి ఏం చేస్తుందంటే ఆ గుర్రెబొచ్చుని వధించిన తర్వాత గుర్రెబొచ్చుని తీసుకొచ్చి తన చిన్న కుమారునికి మరి ఆ గుర్రెబొచ్చుని పెట్టినప్పుడు అతని దేహం అంతా కూడా మరి వెంట్రుకలుగా కనిపిస్తుంది అనమాట. అయితే ఆ ఫుడ్ తీసుకొని చిన్న కుమారు తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, తండ్రి నేను వచ్చాను, మరి నేను తెచ్చిన ఈ టేస్టీ ఫుడ్ నువ్వు తిను డాడీ అని చెప్పి మరి చిన్న కుమారుడు ఇచ్చినప్పుడు వాళ్ళ డాడీ మరి చిన్న కుమారుడు వాయిస్ గుర్తుపడతాడన్నమాట. గుర్తుపట్టి అదేంటి మరి నీ పేరేంటి, ఎవరు నువ్వు అని అన్నప్పుడు నేను నీ పెద్ద కుమారుడిని అని చెప్తాడు. అదేంటి నీ వాయిస్ చూస్తే నా చిన్న కుమారుడిలా ఉంది కదా, ఒకసారి నువ్వు నా దగ్గరికి రా, నేను ముట్టుకొని చూస్తానన్నప్పుడు మరి చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి తండ్రి తనని పట్టుకున్నప్పుడు అవును తన చుట్టూ వెంట్రుకలు ఉంటాయన్నమాట. అప్పుడు తన తండ్రి అనుకుంటాడు, స్వరం చూస్తేనేమో చిన్న కుమారుడు లాగుంది, కానీ దేహము మరి దేహం నుంచి వచ్చే వాసన మాత్రం ఆ పెద్ద కుమారుడే అనుకొని మరి చిన్న కుమారుడు తీసుకొచ్చిన టేస్టీ ఫుడ్ని ఏం చేస్తాడు, ఆశీర్వదించేస్తాడు, తీవిచ్చేస్తాడు, దీవెనలన్నీ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత పెద్ద కుమారుడు వస్తాడు. వచ్చి మరి నాన్న మరి టేస్టీ ఫుడ్ని నేను ప్రిపేర్ చేశాను, మరి దీన్ని తిని నన్ను ఆశీర్వదించవా అన్నప్పుడు మరి తండ్రి ఏం చేస్తాడో తెలుసా, భయపడిపోతాడు. అయ్యో నేను ఇందాక ఆశీర్వదించాను కదా, అది నువ్వు కాదా అన్నప్పుడు నేను కాదు తండ్రి, ఎవరు అంటే మరి స్వరం చూస్తే చిన్న కుమార్ స్వరమే అనుకున్నా నేను. అయితే నీ తమ్ముడే వచ్చి నన్ను మోసం చేసి మరి ఆశీర్వాదాలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి తండ్రి మరి పెద్ద కుమారుడు ఎంతో బాధపడతారనమాట. చిన్న కుమారుడు ఏం చేశాడు, మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు, తన తండ్రిని, తన అన్నని మోసం చేశాడు. ఆయన అనుకున్నాడు, ఎవరు నన్ను చూడట్లేదు, నా తండ్రి నన్ను గుర్తుపట్టలేడు, మరి నా తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాను అని. దానికి ప్రతిఫలం ఏమైందో తెలుసా, అతను మరి తన మామ చేత 21 years మోసపరచబడ్డాడు, బానిసగా బ్రతికాడు, ఇష్టం లేని జీవితాన్ని జీవించాడు. ఆ ఆశీర్వాదాల్ని పొందుకున్నాను అనుకున్నాడే కానీ తను పొందుకున్న విధానం తప్పు కాబట్టి దాని మూలంగా అతను తన పాపానికి మరి ప్రతిఫలంగా 21 years మోసగించబడ్డాడు, బానిసగా బ్రతికాడు. 21 years తర్వాత తన జీవితాన్ని బట్టి తను ఎంతగానో దుఃఖపడుతూ దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ అడిగాడు. అయ్యా నన్ను క్షమించవా అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు మన దేవుడు ప్రేమస్వరూపి, మన దేవుడు శాంతం వహించే దేవుడు. అటువంటి గొప్ప దేవుడు ఏం చేశాడో తెలుసా, చిన్న కుమారుని క్షమించాడు. ఒకప్పుడు తండ్రి నీ పేరేంటి అని అడిగినప్పుడు చిన్న కుమారుడు ఏం చెప్పాడో తెలుసా, నా పేరు ఏషావు అని చెప్పాడు. ఆ పేరు వాళ్ళ అన్నది, తన పేరు చెప్పకుండా తన అన్న పేరు చెప్పాడు. ఈ రోజున దేవుడు మళ్ళీ ఏమడిగాడో తెలుసా, నీ పేరేంటి అని అడిగినప్పుడు అప్పుడు తను ఏం చెప్తున్నాడో తెలుసా, నా పేరు యాకోబు అని చెప్పాడు. అది తన అసలు పేరు యాకోబు. ఒకప్పుడు అదే పేరుని అబద్ధంగా చెప్పాడు. దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి తన పేరేంటో ఒప్పుతున్నాడు. అంటే నువ్వు చేసే పాపంని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు తిరిగి ఆ పాపం జోలికి వెళ్ళొద్దు, తిరిగి రిపీటెడ్గా పాపం చేయకూడదు నువ్వు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అందుకే తిరిగి యాకోబుని క్షమాపణ కోరగానే దేవుడు హత్తుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు. ఆ యాకోబుని ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు. అది కేవలం ఎప్పుడు తెలుసా, తన తప్పుని తాను గుర్తెరిగి క్షమాపణ అడిగినప్పుడు మాత్రమే. మనం కూడా ఎన్నో పాపాలు చేసుంటాం, ఇతరులను చూసి అసూయపడి ఉంటాం, మరి ఇతరులను చూసి మరి ఎంతగానో ఓర్వలేని స్థితిలో ఉండుంటాం, అబద్ధాలు ఆడుంటాం, నీ కఠినమైన మాటల చేత ఇతరులను బాధ పెట్టుంటావు, ఇతరుల గురించి నీ హృదయంలో ఆయాసపడి ఉంటావు. వీటన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావనుకో, నీ కొరకు ఆగబడిన
లేదా నీ పాపాన్ని బట్టి ఆగిపోయిన నీ ఆశీర్వాదాలు నువ్వు ఏ రోజైతే దేవుని సన్నిధానానికి వచ్చి క్షమాపణ కోరుతావో ఆ రోజు నీకు విడుదల అవుతాయి. యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాను అనుకున్నాడు తన తండ్రి దగ్గర, కానీ ఏ రోజైతే దేవుని సన్నిధానానికి వచ్చి తన తప్పును క్షమించమని అడిగాడో ఆ రోజు ఆశీర్వాదాలు మొదలయ్యాయి. అలాగే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించగడాలంటే, నీ జీవితంలో నువ్వు దేవునికి దగ్గరగా జీవించాలి, దేవునికి ఇష్టడుగా జీవించాలంటే ఎక్కడ నువ్వు తప్పిపోయావో, ఏ పాపంలో నువ్వు చిక్కబడి ఉన్నావో, ఎవ్వరు చూడలేదు ఈ పాపాన్ని నువ్వు అనుకుంటున్నావు, అయితే దేవుని సన్నిధానానికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకో. దేవుడు నమ్మదగిన వాడు గనుక నీ పక్షాన దేవుడు నిన్ను క్షమించి ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదానికి నిన్ను అర్హుడిగా చేస్తాడు. సరైన పిల్లలు, ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, మీకే వందనాలయ్యా. అవునయ్యా, మేము అనుకున్నాము ఈ చిన్న అబద్ధమే కదా, ఈ చిన్న దొంగతనమే కదా, ఎవరు నన్ను చూడలేదులే, అందరి ముందు నేను చాలా మంచి వ్యక్తిగా జీవిస్తున్నాను అని అనుకున్నామయ్యా. అయితే ఈరోజు నా దేవా, ఎవరికి తెలియకుండా చేసిన పాపాన్ని, మరి ఎదుటి మనిషికి అర్థం కాకుండా దేవా మా మనసులో మేము ఆయాసపడిన ప్రతి విషయాన్ని నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి. ఇతరులది ఆశించే మనసును మాకు దూరం చేయండి. ఇతరులను నొప్పించే మాట తీరు నుంచి మమ్మల్ని విడిపించండి. యాకోబు తిరిగి దేవా మరి నీ ప్రేమను పొందుకున్న రీతిగా మరి దేవా మేము కూడా తండ్రి మరి మా పాపాలని నీ సన్నిధానంలో విడిచిపెట్టి తిరిగి నమ్మకస్తురాలుగా నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాం ప్రభువా. అట్టి జీవితాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుతూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు ప్రార్థించాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.